రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలామంది సీనియర్ పోలీస్ అధికారులకి భారీ లీగల్ నోటీస్ని జారీ చేశారు. ఏబీవీ రావు గారిని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేయటం, ఆయన మీద కేసు పెట్టడం, దాదాపు 4 ఏళ్ల పాటు ఆయనకి జీతం కూడా ఇవ్వకుండా ఉంచటం, చివరిలో ఆయన కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటే అప్పుడు ఆయనకి లాస్ట్ డే ఆఫ్ రిటైర్మెంట్ నాడు అపాయింట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ తెలుసు మనకి. ఆ తర్వాత నుంచి వెంకటేశ్వరరావు గారు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నారు. అంటే ఏపీకి చెందినటువంటి అనేక అంశాల మీద, రాజకీయ అంశాల మీద ఆయన మాట్లాడుతున్నారు. అందరూ ఊహించినట్టుగా ఆయన ఏమీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేరలేదు. చేరకపోవడమే కాకుండా ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏపీ ప్రభుత్వం మీద, గతంలో సీనియర్ పొజిషన్స్లో పనిచేసినటువంటి అనేక మంది పోలీస్ అధికారుల మీద కేసు పెడతాను అని చెప్పి నోటీసు పంపించారు. మీరు నాకు కలిగించినటువంటి నష్టానికి ₹1 నష్టపరిహారం చెల్లించాలి 15 రోజుల్లోగా, లేకపోతే నేను కోర్టులో కేసు పెడతాను అని చెప్పి ఆయన నోటీస్ ఇచ్చారు. ఎవరెవరికంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీతో పాటు గౌతమ్ సావంగ్, రిటైర్డ్ డీజీపీ, ఆర్పి ఠాకూర్, ఆయన కూడా రిటైర్డ్ డీజీపీ, రవిశంకర్ ఐఎన్ఆర్, ప్రస్తుతం డీజీసీఐడిగా ఉన్నారు ఆయన ఈ ప్రభుత్వంలో, పివి సునీల్ కుమార్, ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న విషయం తెలుసు, త్వరలో రిటైర్ కూడా కాబోతున్నారు. ఆర్ విజయపాల్, ఈ విజయపాల్ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సిఐడిలో, సి గోవిందరాజన్, ఈయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డీజీపీ ఆఫీస్లో, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన కూడా సస్పెన్షన్లో ఉన్నారనుకోండి ప్రస్తుతం, ఎస్ సాయికృష్ణ అడిషనల్ ఎస్పీ ఏసీబీ, కె రఘురామరెడ్డి, కొల్లి రఘురామరెడ్డి గారు కూడా ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి డిఐజీ ఆయన. వీళ్ళు కాకుండా పూడి శ్రీహరి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనకి సిపిఆర్ఓగా, అంటే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ మధ్యన ఈయన మీద ఒక కేసు కూడా పెట్టారు. ఏదో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో గొడ్డలో ఏదో పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని చెప్పి. ఇందులో ఫస్ట్ విశేషం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, గతంలో వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ సాక్షిలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఏంటి, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అనధికారికంగా 2 పోలీసు అధికారులు అడ్వైజ్ ఇస్తున్నారు, అపాయింట్మెంట్లు కూడా వాళ్ళ ద్వారానే అవుతున్నాయి అని చెప్పారు. వాళ్ళిద్దరూ ఎవరంటే ఆర్పి ఠాకూర్, అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు. అయితే ఈ ఠాకూర్ గారిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడ్వైజర్గా వేసుకుంది యాక్చువల్గా వచ్చిన తర్వాత అధికారంలోకి. అదొక విశేషం. అయితే రావు గారికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పదవి ఇస్తే ఆయన వద్దన్నారు, అదొక విశేషం. రెండవది, ఈ ఠాకూర్ గారు, ఏబీవీ రావు గారు కలిసి ఏదో మొత్తం పోలీసు వ్యవస్థని శాసిస్తున్నారు అన్నట్టుగా అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి. ఇప్పుడు అదే ఆర్పి ఠాకూర్ గారి మీద కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. అది విశేషం. ఇంకో విశేషం ఏంటంటే, యాక్చువల్గా పివి సునీల్ కుమార్ గారు కూడా ఏబీ రావు గారి దగ్గర పనిచేశారు చాలా కాలం. గతంలో సన్నిహితంగానే ఉండేవారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ గొడవలన్నీ అయినాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా బ్యాచ్మేట్ ఏబి వెంకటేశ్వరరావు గారికి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం వల్ల ఆంజనేయులు గారు ఆ టైంలో ఎట్లయినా సరే ఏబీ రావు గారిని ఇరికించాలి, ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో మిగతా వాళ్ళంతా సహకరించారనుకోండి. సో ఇప్పుడు ఈ నోటీస్లో ఆయన ఏమంటారంటే, నా మీద తప్పుడు ఆరోపణలు చేసి సస్పెన్షన్కి కారణమయ్యారు వీళ్ళంతా, నా మానసిక వేదనకి కారణమయ్యారు, నా ప్రతిష్ట దెబ్బతినడానికి కారణమయ్యారు, ఈ విధంగా తప్పుడు కేసు పెట్టి అన్ని రకాలుగా నన్ను వేధించినందుకు ₹1 పరిహారం చెల్లించాలి, 15 రోజుల్లోగా దీని మీద స్పందించాలి, లేకపోతే కోర్టులో కేసు వేయబోతున్నాను అని చెప్పి నోటీసులో చెప్పారు. అంటే మెలీషియస్ ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రయత్నం జరిగింది తన మీద, దానికి బాధ్యులు ఈ అధికారులంతా అని చెప్పి ఆయన రాశారు. దీని నేపథ్యం ఏంటి, 2020లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఛార్జెస్ నమోదు చేశారు డిపార్ట్మెంట్ తరఫున. ఏంటి ఛార్జెస్ అంటే, ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు అంతకుముందు ప్రభుత్వంలో ఆయన, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2019 వరకు. అప్పుడు కొంత సెక్యూరిటీ ఎక్విప్మెంట్ కొనాలి అని చెప్పి ఆయన సిఫార్సు చేశారు. అయితే ఆరోపణలు ఏంటంటే, ఆ ఎక్విప్మెంట్ తయారీదారు అయినటువంటి ఇజ్రాయేలీ కంపెనీతోటి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు ఉన్నాయని,
ఆ కంపెనీకి వాళ్ళ అబ్బాయి డీలర్ అని, ఈ డీల్ ద్వారా లాభం పొందడం కోసం వెంకటేశ్వరరావు గారు ప్రయత్నించారు. ఆ రకంగా ప్రభుత్వానికి నష్టం కలిగించడానికి ప్లాన్ చేశారని, కొంత నష్టం కలిగించారని కూడా అప్పుడు ఛార్జెస్లో రాశారు. అయితే అసలు ఈ ఎక్విప్మెంట్ కొనుగోలే జరగలేదు, దానికోసం ఎటువంటి అడ్వాన్సు పే చేయలేదు, ఎవరికి రూపాయి డబ్బులు కట్టలేదు. అది కాకుండా అసలు కొనుగోలు చేసేటువంటి అధికారమే ఇంటెలిజెన్స్ డీజీగా నాకు లేదు అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా వాదిస్తున్నారు. అప్పట్లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కానివ్వండి, తర్వాత హైకోర్టులో కానివ్వండి, ఇదే వాదన చేశారు ఆయన. ఇదే వాదన చేసి గెలిచారు యాక్చువల్గా. అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గర నుంచి మొదలుకొని చాలామంది సీనియర్ పోలీస్ అధికారులు, డీజీపీగా ఉన్న గౌతమ్ సావంగ్, అట్లాగే అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ గారు, మిగతా వాళ్ళంతా కూడా తమ తోటి అధికారిని ఏదో విధంగా ఇరికించాలి అనేటువంటి ప్రయత్నంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా క్రియేట్ చేశారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన అప్పట్లో కూడా అన్నారు ఆ మాట, ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు నన్ను ఇరికించడానికి, వీళ్ళందరి సంగతి తెలుస్తాను అని కూడా అన్నారు ఒక టైంలో, ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో. సో ఆ టైం ఇప్పుడు వచ్చింది అనుకోవాలి. సో మొత్తానికి ఈ కేసు పేరు మీద ఏబి వెంకటేశ్వరరావు గారిని దాదాపు 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉంచారు. ఆయన జీతభత్యాలను ఆపేశారు. ఆయన ఇంట్లో సోదాలు కూడా జరిపారు. చివరికి క్రిమినల్ కేసు కూడా పెట్టారు. అపార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒక క్రిమినల్ కేసు పెట్టారు ఏసీబీ కోర్టులో. అప్పుడు ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. సస్పెన్షన్ మీద సస్పెన్షన్ చెల్లదు అని చెప్పి తీర్పు చెప్పింది. చెప్తే మళ్ళీ జగన్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు కూడా సస్పెన్షన్ చెల్లదు అని చెప్పింది. దానివల్ల ఆయనకి లాస్ట్ డే నాడు మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేసి ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2025లో హైకోర్టు ఆయన వేసిన కేసు మీద తీర్పు చెప్పింది. ఆయన క్వాష్ పిటిషన్ వేశాడు. నా మీద పెట్టినటువంటి కేసులో ఎటువంటి చేవా లేదు, ఎటువంటి ఆధారం లేదు, అన్నీ కల్పితాలు, కాబట్టి నా కేసును కొట్టేయండి అని. సో ఆయన మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని, అదేవిధంగా ఆయన మీద ఏసీపీ కోర్టులో జరుగుతున్న విచారణ కానీ ఇవేవి చెల్లవు, ఎందుకంటే ఇందులో ఎటువంటి ప్రూఫ్ లేదు, ఓన్లీ ఆరోపణలు చేసి కేసు పెట్టారు అని చెప్పి హైకోర్టు వారు తీర్పు చెప్పారు. అంటే ఆయన మీద పెట్టినటువంటి కేసుని డిస్మిస్ చేశారు. దానివల్ల ఏమైంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీని కూడా ప్రభుత్వం నిలిపేయాల్సి వచ్చింది. ఎందుకంటే కోర్టు అసలు అందులో ఎటువంటి సరుకు లేదని చెప్పింది కాబట్టి ఇంకా ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేదు. సో ఆ రకంగా మొత్తంగా ఈ ఆరోపణల నుంచి, ఈ కేసుల నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారు బయటపడ్డారు కంప్లీట్గా. సో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా అందరూ సీనియర్ అధికారుల మీద, 9 మంది సీనియర్ అధికారుల మీద కేసు పెట్టారు. ఫోర్జరీకి పాల్పడ్డారు అని చెప్పి గౌతమ్ సవాంగ్, సునీల్ కుమార్ గారు, మరి 2-3 మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇందులో అంటే తన మీద విచారణ చేయడానికి వీలుగా కొన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు అని. జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరి మీద ఎందుకు పెట్టారు అంటే, ఆ శ్రీహరి గారు తన వాట్సాప్ నుంచి మీడియాకి ఇన్ఫర్మేషన్ పంపించారట, నోట్, రకరకాల ఆరోపణలు చేస్తా ఏబి వెంకటేశ్వరరావు గారి మీద. వాటన్నిటి ఆధారంగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. ఈయన అవినీతికి పాల్పడ్డాడు, ఈయన వాళ్ళ అబ్బాయి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నాడు, ఇట్లాంటివన్నీ. సో నా ప్రతిష్టను దిగజార్చడానికి ఇతను ఈ విధంగా ప్రయత్నించాడు, కాబట్టి ఇతన్ని కూడా ఇందులో చేరుస్తున్నాను అని చెప్పి ఆయన పేరు కూడా పెట్టారు. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నాకు ఇర్రిపేరబుల్ లాస్ ఆఫ్ రెప్యుటేషన్ జరిగింది, పబ్లిక్ హ్యూమిలియేషన్ జరిగింది, మానసికంగా వేదన కలిగింది, ఎమోషనల్గా డిస్ట్రెస్ కలిగింది, వీటన్నిటికీ బదులుగా మీరు ₹1 నష్టపరిహారం చెల్లించాలి అందరూ కలిసి 15 రోజుల్లోగా. ఇప్పుడు ఈ పోలీస్ అధికారులంతా ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే వీళ్ళల్లో కొద్దిమంది ఇట్లా ఫోర్జరీ చేశారు అనేటువంటి ఆరోపణ చాలా సీరియస్ ఆరోపణ. రేపు కనుక ఒకవేళ కోర్టుకు వెళితే ఈ కేసు ఫోర్జరీ చేశారు, మ్యానిపులేట్ చేశారు రికార్డ్స్ని అనే విషయం కనుక బయటపడితే రిటైర్ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి దగ్గర నుంచి మిగతా అధికారులందరూ కూడా చిక్కుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ ₹1 డిమాండ్ మీద వీళ్ళంతా ఏం చేస్తారో చూడాలి.